హాయ్ ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఈరోజే లాస్ట్ డే. ఈరోజు ఈవినింగే మా వినాయకుడి నిమజ్జనం. ఏంటో అప్పుడే వినాయక చవితి అయిపోయింది. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఆ 9 days నేను చేసే హడావిడి అయితే నార్మల్గా ఉండదు. ఎప్పట్లాగే మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఈరోజు లాస్ట్ 2 కపుల్స్ అయితే పూజలో కూర్చున్నారు. వీళ్ళైతే మా ఎదురింట్లో ఉంటారు. మహేష్కి బాగా అలవాటు. మా వాడు కూడా వాళ్ళతో పూజలో కూర్చున్నాడు. ఈరోజు లాస్ట్ డే అవ్వడం అందరూ వచ్చారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అయిపోయాక వినాయకుడికి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాము. ఇంకా వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అందరికీ పంచేసి నేను కూడా తినేసా. పూజ అయిపోయాక టిఫిన్స్ కూడా చేసేసాము. తర్వాత హోమం పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. హోమం స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. మేము కొంచెం సేపు అక్కడే ఉండి మా హీరోకి లంచ్ టైం అయిందని వెళ్ళిపోయాము. మళ్ళీ మేము వచ్చేసరికి హోమం అయితే అయిపోయింది. తర్వాత ఒకవైపు లంచ్ ప్రిపరేషన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఈ గ్యాప్లో పిల్లలందరూ మ్యూజికల్ చైర్ అండ్ బాటిల్ పాసింగ్ గేమ్ అండ్ బాల్ పాసింగ్ గేమ్ అయితే ఆడుతున్నారు. గేమ్స్ అయిపోయాక లంచ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఫుల్గా లంచ్ చేసేసాక మంచిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్కి నిమజ్జనంకి అయితే రెడీ అయిపోయాము. మై హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాడు. తర్వాత మా అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ గారు వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని అపార్ట్మెంట్ చుట్టూ 3 rounds అయితే తిరిగారు. మేము కూడా మా వినాయకుడితో పాటు తిరిగాము. ఈసారి మా హ్యాండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అన్ని దగ్గరుండి మరీ చూశాడు. తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చేసి వెహికల్ అయితే ఎక్కించేశారు. మేమందరం డీజేలో డాన్సులు వేయడానికి అయితే రెడీ అయిపోయాము. అందరం మంచిగా పిక్స్ తీసుకొని ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. డీజేలో మేము వేసిన డాన్సులు అయితే మామూలుగా వేయలేదు. 5:30కి స్టార్ట్ చేసి 8-9 వరకు వేస్తూనే ఉన్నాము. మేము వేసిన డాన్స్ వీడియోస్ అయితే నా అకౌంట్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.